అగ్ని పరీక్ష దగ్గర నిలబడడం అంటే అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మన దర్శనం అది తప్పించుకోవడం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరవు గంధకముల చెట వారి పాద సంబంధమైన పొగ యుగ యుగములు. ఏమి రీజనింగ్ అండి, ఎంత చక్కటి ఆలోచన అండి, ఎంత జ్ఞానం అండి, అందులో ఎంత వివేచన అండి ప్రియులారా. అలా వివేచించగలిగితే మనం ఈవేళ మన ఎడల ప్రత్యక్షపరచబడు ఓ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ ఒక సమగ్రమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మీకు కలిగి ఉండాలి. ఈ యొక్క దురాచారాలు, ఈ మూఢనమ్మకాలు, వీటి వలన మనం దేవుని శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నాం. ఇవాళ దేవుణ్ణి మనం ఘనపరచలేకపోతున్నాం. వాటి మీద నువ్వు ఆధారపడినట్లయితే, వాస్తు మీద ఆధారపడినట్లయితే, ఎదురుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, మంచి రోజుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, లేకపోతే ఇంకేమో జాతకాల మీద నువ్వు ఆధారపడినట్లయితే, నువ్వు యేసు మీద నువ్వు పడలేకపోతున్నావు, యేసు మీద నువ్వు అనుకోలేకపోతున్నావు అన్నమాట. ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు అనమాట. ఆయన నువ్వు నమ్మలేకపోతున్నావు అన్నమాట. అలా నమ్మలేకపోవడమే అది నీ జీవితంలో పాపముగా పరిగణింపబడుతుంది. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్. It will be considered as sin. God is there. దేవుడు ఉన్నాడు. కొండొచ్చి మీద దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అరగట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందర నడుచువాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణించాలండి, ఆయన దయచూపాలండి. పొందగోరు వాను వానైనను ప్రయాసపడువాను అని ఏమి లేదు, కానీ ఏమండి కరుణించు, దేవుని వల్లనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దాస్యం అనే కాడి కిందకి మరలా వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు విడిచిపెట్టావు ఒక దినాన్ని, క్రీస్తులో నుండి ప్రభువులోకి వచ్చావు, నువ్వు లోకంలో నుండి మరలా దాస్యం అనే కాడి కిందకు నువ్వు వెళ్ళకు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాస్తులు, ఈ ఎదురులు, ఈ పంచాంగాలు, ఈ మంచి రోజులు కాదు. మనకు యేసయ్య చూడాలి, ఆయన కరుణించాలి, ఆయన కృప చూపాలి. సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకు చెందాలి. ఉత్తరించువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయన. పెంటకొప్పల నుంచి దీనులను లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నిన్ను గనులతో కూర్చొని పెట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకు దీర్ఘాయుష్నిచ్చేవాడు ఆయనే. నీ భోజన బల చుట్టూ పిల్లలను ఒలివ మొక్కల వరకు వచ్చేవాడు ఆయనే. నాకు ఎంతో చెప్పాలని ఉంది. ఎన్నో సంగతులు మనం తెలుసుకోవాలి ప్రియులారా. గుర్రం జాషువా గారు రాశారు గబ్బిలం అనే పద్యం. గొప్ప ప్రాచుర్యం పొందింది. గబ్బిలంతో కబురెడతాడు. గబ్బిలం వస్తుంది గుర్రం జాషువా గారి ఇంటికి. దళితుడు, ఘోరమైన పేదరికం, భయంకరమైన అస్పృశ్యత, ఘోరమైన అంటరానితనం, భయంకరమైన పేదరికం. అన్నీ కన్నాలే, ఇళ్ళన్నీ ఆకులు కన్నాలు అన్నీ దూరబంధాలు, తలుపులు ఉండవు, కిటికీకి రెక్కలు ఉండవు, దళితులు కొంపలు. అందులోకి ఒక గబ్బిలం వస్తుంది. చిమ్మిని లేదు, చిన్న మిలుకు మిలుకు అంటూ దీపం వెలుగుతుంటే దాని రెక్కల చప్పుడికి ఆ దీపం కాస్త ఆరిపోద్ది. అప్పుడు ఆ గబ్బిలంతో కబురెడుతున్నాడు ఈయన. ఓ గబ్బిలమా, మా పేదరికం చూసావు కదా, మా దౌర్భాగ్య స్థితి చూసావు కదా, నువ్వు నాకు చిన్న సాయం చేయి. నువ్వు శివాలయములో శివుని చెవి దగ్గర వేలాడుతూ ఉంటావు కదా, శివుని చెవి నీకు చేరువుగా ఉంటుంది. పూజారు లేని టైం చూసి మా గోడంతా చెప్పవా? మాకు శివాలయాల్లోకి, దేవాలయాల్లోకి ఎంట్రన్స్ లేదు, మాకు మేము రాకూడదు, అక్కడికి మాకు ప్రవేశం లేదు. శివాలయంలో శివుని విగ్రహం దగ్గర వేలాడుతూ ఉంటావు, శివుని చెవి నీకు దగ్గరగా ఉంటుంది. పూజారి లేని వేళ మళ్ళీ పూజారికి విన్నాడంటే మా గురించి రికమెండ్ చేయడం, నిన్ను నన్ను తంతాడు. మా దౌర్భాగ్య స్థితి చెప్పవా అని గబ్బిలంతో కబురెడితే ఆయన ఇంకో మాట అంటాడు, బాణుడు దయించిన దారి తప్పేదేవేమో. మళ్ళీ లైటింగ్ వచ్చే కళ్ళు కనపడవు నీకు, వెళ్ళి పెందరకాడ వెళ్ళి చెప్పంటాడు.